అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు రుణమాఫీ అమలు చేయడం చారిత్రాత్మకమైన రోజు అని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు పూదరి వేణుగోపాల్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. చిన్నముల్కనూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిన సంతోషంలో స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. దేశంలోనే 2 లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ₹1,00,000 రుణమాఫీ చేశారని తరువాత 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరుగుతుందని రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇచ్చిన మాట కట్టుబడి పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని మొత్తం రైతాంగానికి రుణమాఫీ జరుగుతుందని రుణమాఫీ పొందిన రైతులందరికీ వేణు శుభాకాంక్షలు తెలిపారు. రైతన్నలంతా తెలంగాణ వ్యవసాయ రంగంలో ప్రధాన భూమిక పోషించాలని కోరారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి దేశానికే ఆదర్శంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి, నాయకులు సాంబారి బాబు, ఠాగూర్ నరేందర్ సింగ్, ముప్పిడి దేవేందర్ రెడ్డి, శ్రీమూర్తి రమేష్, గజ్జల రాములు, ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి, కూతురు రవీందర్ రెడ్డి, బోయిని వేణు, పాపయ్య, ఆనంద్, మహేష్, వెంకట ఈరోజు శాసనసభ ఎలక్షన్లో భాగంగా ఆ రోజు గౌరవనీయులైన రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ సభలో 2 లక్షల రుణమాఫీ ఆ రోజు 2022 ప్రకటించారు. ఈరోజు గౌరవనీయులైన రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులైన హుస్నాబాద్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు సాయంత్రం 4 గంటలకు లాంఛనంగా 2 లక్షల రుణమాఫీని ఈరోజు అధికారికంగా మొదటి విడతలో ₹1,00,000 రుణమాఫీని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. అలాగే ఆనాడు వైఎస్ ప్రభుత్వంలో కూడా ఉచిత విద్యుత్ ఇచ్చాం, అలాగే ఉచిత ₹1,00,000 రుణమాఫీ చేశాం. ఈరోజు మాట ఇచ్చి నిలబెట్టుకున్నట్టుగా ఈరోజు కూడా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ ఇస్తున్నాం. ప్రతిపక్షాలు గొంతు మీద తీసుకొని ఈరోజు ఉరుతున్నట్టుగా ఇవి కూడా ప్రజలు దయచేసి నమ్మొద్దు. విపక్షాలకు మాటకు తాగు ఇవ్వకుండా ఏదైనా కానీ ప్రభుత్వం ఈరోజు ఒక నిర్దిష్ట ప్రణాళిక మీద ప్రజలకు ఆమోదయోగ్యంగా అన్ని అనుగుణంగా బడ్జెట్ విధి విధానాలతో ఈరోజు 2 లక్షల రుణమాఫీ ప్రజలకు చేరువవుతుంది. అందరు రైతులను హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ముతునూరులో గౌరవనీయులైన కంది తిరుపతి రెడ్డి గారి సమక్షంలో, మండల పరిషత్ నాయకుల సమక్షంలో, గౌరవనీయులైన గ్రామశాఖ అధ్యక్షుల సమక్షంలో ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఇచ్చిన మాట చెప్పిన గీసిన గీతలాగా మరి రామబాణం లాగా వరంగల్ డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇచ్చిన మాటను మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మరి 2 లక్షల రుణమాఫీ చేసినందుకు మరి రైతుల పక్షాన మా పక్షాన వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఆనాడు ఏకదాటంగా ఇచ్చిన మాట, ఆ రోజైతే ఏదైతే మాట ఇచ్చిందో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏకకాలంలో రుణమాఫీ చేస్తాను ₹1,00,000 ఏ విధంగా చేసిందో ఈ రోజు కూడా మరి ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసి చూపించుండు. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ మరి ₹1,00,000 రుణమాఫీ కోసం ఒక 2.5 సంవత్సరాలు తిప్పలు పెట్టి కూడా కొంతమంది చేసి కొంతమంది చేయలేదు. కానీ ఆ విధంగా బీఆర్ఎస్ నాయకుల దగ్గర కాకుండా దొంగ మాటలు మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పార్టీ, మరి రైతుల పార్టీ అంటే రైతులకి ఈ రోజు సంబరాలు చేసుకోనికి ఇలా ఈ రుణమాఫీ చేసినందుకు మరి వర్షం పడ్డందుకు రైతులు ఎంతో ఉత్సాహంగా మరి చాలా సంతోషం కొద్దీ టిన్ 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 అనేది ఏ విధంగా డబ్బులు పడే అందరి రైతులకు ఇవాళ ₹1,00,000 వరకు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో జమ అయినాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మడిమ తిప్పకుండా మాట తప్పకుండా మరి రుణమాఫీ చేసినందుకు చాలా కృతజ్ఞత తెలియజేస్తూ, మరి గతంలో మొన్న మరి బీఆర్ఎస్ నాయకులు రాజీనామా చేస్తామని ఒక మాట అన్నారు. మరి రాజీనామా కూడా మరి సిద్ధంగా తయారై ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కదా, అదే విధంగా మరి తమరి రాజీనామా కూడా సిద్ధంగా ఉండాలని 15 తారీఖు వరకు రుణమాఫీ కంప్లీట్ చేస్తున్నారు. 16 తారీఖు నుండి మీ రాజీనామా లెటర్ కూడా స్పీకర్ అప్పయ్యాలని కోరుకుంటూ మరి డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ మీద దొంగ మాటలు మాట్లాడకుండా మరి రైతు మాట మాట్లాడి రైతుల విధంగా రైతులను ఆదుకునే విధంగా మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. మరి దయచేసి అందరు రైతు సోదరులు
దయచేసి అందరూ రైతులు ఆ మహిళలు చాలా సంతోషం ఉన్నారు కావున మరి ఈ విధంగా చేసినందుకు మరి మా మంత్రివారు పొన్నం ప్రభాకర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్